హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రతూష. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ పలావ్ చేయబోతున్నాను అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు పొగడ్తలతో ముంచేస్తారు. పలావ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 లేదా 4 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ ఆలుగడ్డ, 10 బీన్స్, 2 క్యారెట్, 3 పెద్ద టమాటాలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టేసేయండి. పుదీనా, కొత్తిమీర వాటర్లో కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, పలావ్లో వేసే మసాలా ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా. 4 మెంబర్స్కి సరిపడా చెప్తున్నాను. 250 mlది 3 గ్లాసెస్ రైస్ వేసుకోండి. స్టవ్ మీద విజిల్ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. అందులో బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేయండి. తర్వాత ఆనియన్స్ వేయండి. అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. అంతా బాగా కలపండి. బాగా నీట్గా మిక్స్ అయ్యేలా. ఇలా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయండి. తర్వాత టమాటాస్ వేయండి. టమాటాస్ వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం కల్లుప్పు వేసి బాగా కలపండి. టమాటాలు మగ్గేలోపు మనము ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకుందాము. ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపల టమాటాలు మగ్గిపోయాయి చూడండి, ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము గెంటితో బాగా కలపాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని తర్వాత కూరగాయలు ఉన్నాయి కదండి మనం కట్ చేసుకున్నవి, బీన్స్, ఆలుగడ్డ, క్యారెట్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి. కలిపిన తరువాత మూత పెట్టి ఒక 15% ఉడకనివ్వాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలపాలి. అందులో ధనియాల పౌడర్, గరం మసాలా అందులో వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా వేయాలి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆ లోపు మనము మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీకి పట్టాలి. కుక్కర్లో వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. అదంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 గ్లాస్ రైస్కి 5.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత 2 విజిల్స్ అయ్యేలోపు మనము పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. 3 ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కుకుంబర్ అన్నీ సన్నగా కట్ చేసి అందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అందులో కర్డ్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆ లోపల 2 విజిల్స్ వచ్చాయండి. విజిల్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారైనా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. తింటుంటే ఆసం అసలు.